కెమెరాకి వచ్చాడు కరుముల వెనక బాగా వచ్చిందంట వెనక పెట్టరు కెమెరా చిన్న వెనక చేశారా వెనక రండి వస్తుంది అదేముందిలే మాకు అదేముంది నిలబెడతా సార్ వెనక రండి ఇప్పుడన్నా సార్ అటు నిలబడండి సార్ ఒకసారి సార్ 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 కెమెరా వస్తుంది వెనక రండి వెనక కొంచెం అయిపోయింది కరెక్ట్ कांग्रेस पार्टी जय जगन जय जगन वर्ते लाले जगनमोहन रेड्डी नायकत्व वर्ते लाले जगनमोहन रेड्डी नायकत्व సార్ పెట్టింది ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14th ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి 19 ఎలక్షన్స్లో 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చాయి. అది చాలా విషమం అయినటువంటి పరీక్ష నాకు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నారు. హెచ్ఎన్ బహుగుణ ఇందిరాగాంధీకి ఆయనకు పడక చేశారట, మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టారు. కేసీఆర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది. 17 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఇంతకంటే మంచి పరిపాలకుడు ప్రస్తుతం దొరకడని కూడా నా అభిప్రాయం. మనకున్నటువంటి అవతల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అన్యాయస్తుడండి, ఎంత పరమాన్యాయస్తుడు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టవయ్యా పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన. గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గణించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు. అసలు అతనికైనా విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదిగుండేది. అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరు కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు. తర్వాత ఇంకొకటి చెప్తున్నా నేను, ఆ రోజు 14లో కూడా మోడీ గారితో కలిశారు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఆయనతో కూడా కలిశారు. మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు కూడా. కానీ చేయకపోగా ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. అది నెరవేర్చకపోగా తగుదునాము అంట మళ్ళా 3 కలిసి వస్తున్నారు మన మీదకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల 5,50,50,00,000 మంది ప్రజల జన్మ హక్కు అది మనకు వాగ్దానం చేశారు. కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా అది నెరవేర్చవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. మోడీ గారు ఇప్పుడు రేపు ఏం చెప్తారు మేనిఫెస్టోలో, మనకు రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి,
తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో, తర్వాత రామాయపట్నం పోర్ట్ అసలు రామాయపట్నం కాదు దుగరాజపట్నం అన్నారు ముందు, తర్వాత రామాయపట్నం కానీ ఏదో ఒక పెద్ద పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సి ఉన్నది, ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధానమంత్రి వాగ్దానం చేసి వెనక్కిపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు అడగవలసి ఉంటుంది. ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ అన్యాయస్తుడితను, ఆయనకి ఎంత ఇక చెప్పడానికి వర్ణించడానికే తగడతనము. ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి అతను. ఎవరిని మనం లెక్క పెడతాడా అతను? మామకే బిడ్డనిచ్చి రాజకీయ జన్మనిచ్చినటువంటి మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు? అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి అన్యాయస్తుని పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నామంటే అన్యాయం అయిపోతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం, ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు. అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు. నా 5 సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను, దాన్ని నేను చూడండి, దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను 130,000 కోట్లు అందించగలనని ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక, ఒక నాయకుడు అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ పార్టీ ఆఫీస్లో ఈ సెలబ్రేషన్స్ అన్నింటిని కూడా పెద్దలతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసినాను. రాబోయే 24 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి, అదేవిధంగా మరెంతో మంది పేద ప్రజలకి సేవలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి అని కూడా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు సెలబ్రేషన్స్లో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తూ సెలవు.